హాయ్ అండి, అందరికీ నమస్కారం. వంట అయ్యిందా? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఖచ్చితంగా అయితే నాన్ వెజ్ అయితే ఉంటుంది. మాదైతే ప్రతిసారి నాన్ వెజ్తో పాటు ఒక వెజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు నాన్ వెజ్ తినరండి, అందుకోసం పిల్లల కోసం సపరేట్గా ప్రతిసారి వండుతూ ఉంటాను. ఒక్కొక్కసారి మష్రూమ్ వండుతాను, ఒకసారి పన్నీర్ వండుతున్నాను, ఒక్కొక్కసారి వాళ్ళకి ఏం నచ్చితే అలాగా రకరకాల వెజిటేరియన్లోనే రకరకాలుగా వండుతూ ఉంటాను. ఈరోజైతే నేను రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీతో పాటు మష్రూమ్ అయితే వండుతున్నాను. మష్రూమ్లో నేను బంగాళదుంపలు వేసి వండానండి. కొంచెం బంగాళదుంపలు ఉడికించుకొని దాన్ని అయితే వండాను. ఇందులో మసాలా అయితే పేస్ట్ అయితే నేను స్పెషల్గా చేస్తూ ఉంటాను. టమోటో, జీడిపప్పు, కొబ్బరి ఆ మూడు కనుక పేస్ట్ చేసుకొని గ్రేవీ కర్రీస్లో కనుక దాన్ని మనం వేసుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా టమాటా పేస్ట్ వేసుకొని చేస్తూ ఉంటారు కదా, అందులోని కొంచెం కొబ్బరి, జీడిపప్పు వేయండి, చాలా బాగుంటుంది. ఆ పేస్టే వేసాను. నేను ఎక్కువ గరం మసాలా అటువంటివి ఏమీ యూస్ చేయనండి, చాలా తక్కువగా వాడతాను. ఒక గరం మసాలా అలాంటివి వాడాను అనుకుంటే బిర్యానీ లేదంటే మటను, చికెను ఆ మూడిటికి మాత్రమే నేను గరం మసాలా అనేది వాడతాను. ఇందులో కూడా చాలా తక్కువ గరం మసాలా వేశాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేశాను, గరం మసాలా కూడా వేశాను. పోపు మనం తాలింపు చేస్తుంటాం కదా, ఈ పేస్ట్ మాడకుండా ఉండాలంటే కొంచెం 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 నీళ్ళు వేసుకుంటూ మనం దాని పేస్ట్ కనుక బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుందండి. పచ్చివాసన అనేది ఉండదు. మనం ఎంత గ్రేవీని ఎంత బాగా పేస్ట్ చేస్తామో దాని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు కూడా నేను అలాగే చేశాను. అయితే చికెన్ కర్రీ అయిపోయింది కదా, దాన్ని షిఫ్ట్ చేస్తాను అన్నమాట, పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ పక్కకు వచ్చేసి ఆ కర్రీ పెట్టానంట, మష్రూమ్ కర్రీ చాలా బాగా వచ్చింది. మరి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.